హైదరాబాద్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, యూసఫ్గూడ, బేగంపేట్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతం కావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. రోడ్లపై వర్షపు నీరు చేరిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వాహనదారులకు కలగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దింపింది. చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారిపోతుంది. నగరం నడుము లోతు నీళ్లలో నరకాన్ని తలపిస్తుంది. ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాద్ లో వాతావరణం. పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, యూసఫ్గూడ, బేగంపేట్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించినప్పటికీ కానీ ట్రాఫిక్ జామ్ కావచ్చు, అలాగే నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆకాశం మేఘావృతం కావడంతో చీకట్లు కమ్ముకున్నాయి. కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ నీరు నిలవకుండా వాటిని ఫ్లోటింగ్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే సాయంత్రం ఆఫీసులన్నీ కూడా బయటకు వస్తారు జనాలు, అలాగే వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అలా ట్రాఫిక్ జామ్ కాకుండా, నీరు నిలబడకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.